రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరిలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థనలు ఆలకించు దేవుడో తండ్రి, మీకు మొరుపెట్టిన వారి ఎడల కృపచూపు దేవుడవు, నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు, నిన్ను ప్రేమించు వారికి మేలు చేసే దేవుడవయ్యా, సమస్తము బాగుగా జరిగించే గొప్ప దేవుడవు తండ్రి. పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి, పాపులమైన దోషులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపం నుండి మమ్మను రక్షించాలని మాకు బదులుగా ఆ కల్వరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకు స్వరూపమును సొగసును కోల్పోతూ వచ్చారు దేవా, చూడనులని వారిగా చెయ్యబడ్డారు తండ్రి. ఇష్టపూర్వకంగా ఆ కల్వరి శిలువలో మిమ్మును మీరు శిక్షకు అప్పగించుకున్నారు దేవా. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మాకిచ్చిన విడుదల, విమోచన, నిత్య జీవాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలంగా చేరి మిమ్మను సేవిస్తుండగా, మీకు మొరపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయాన దేవా, మా ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, ఈ దినం మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. శ్రమ వచ్చినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. బలహీన స్థితిలో ఉంటున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన కేవలం మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీకే మొరపెడుతుండగా, మిమ్మునే దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు ప్రవ్వా. నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడు కాదు ప్రవ్వా. నీ బిడ్డలందరికీ సహాయం చేసే దేవుడవు, వారి శ్రమలలో నుండి రక్షించే దేవుడవు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన నీ బిడ్డలందరికీ తోడుగా ఉండండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు ఎన్నో అక్కరలు, అవసరతలు, సమస్యలు, కష్టాలు, బాధలు కలిగి మీకు మాత్రమే మొరపెడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఉదయకాల సమయంలో ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి ఎక్కడ ఎలాంటి జాబు దొరకక అలసిపోయిన స్థితిలో, నీరసించిన స్థితిలో ఉంటున్నారో, ఆశలు కోల్పోయిన వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు వారికి ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు మారుతాయని, అక్కరలు కొరతలు తీరుతాయని, అప్పులు తీరుతాయని, మంచి గృహాన్ని కలిగి ఉండొచ్చని, పిల్లల్ని బాగా చదివించొచ్చని, వారికి ఆహారం, వస్త్రాలు సిద్ధపరచొచ్చని, అనారోగ్యాన్ని నయం చేయించుకోవచ్చని, వస్తువులు కొనుక్కోవాలని దేవా, ఇలా రకరకాల కొరతలన్నింటినీ తీర్చుకోవచ్చని ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా.
వారి ఆశలను మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాలలో, మా ప్రాంతాలలో, మా జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగ సమస్యను మీరు తీర్చండి దేవా. రకరకాల జాబులకు సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేసేలాగున అధికారులతో మీరు మాట్లాడండి దేవా. నిరుద్యోగుల బాధను మీరు అర్థం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి గవర్నమెంట్ జాబుల కొరకు కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కోచింగులు తీసుకొని హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ రకరకాల పరీక్షలు రాస్తూ ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి కష్టానికి ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి పనుల విషయమై, వారి ప్రయత్నాల విషయమై ఈ సమయాన బిడ్డలు మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆధారపడుతుండగా ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పనులలో, ఉద్యోగాలలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఇంతవరకు రాసిన ప్రతి సబ్జెక్ట్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ముందున్న పరీక్షల కొరకు బిడ్డలు సిద్ధపరచండి దేవా. అయ్యా, మంచి మార్కులు సాధించి చక్కగా అన్ని పరీక్షలు పాస్ అయ్యేలాగున మీరే కృప చూపించండి. చక్కటి పర్సంటేజ్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డల కొరకు ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, వారి మీద లోక ప్రభావం పడకుండా, చెడు స్నేహంలో బిడ్డలు పాలు పొందకుండా చిన్ననాడే రక్షణ పొందుకొని సృష్టికర్త అయిన మిమ్మును స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రతి బిడ్డను ఆత్మీయంగా, భౌతికంగా ఆశీర్వదించండి దేవా. మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. ఈ సమయాన్ని ఎందరైతే అనారోగ్యాలతో, వ్యాధి రోగాలతోటి, నొప్పులతోటి, జబ్బులతోటి చిన్న బిడ్డలు బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మా బిడ్డలు టీవీల ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, చెడు స్నేహాల ద్వారా చెడు మార్గంలోకి వెళ్లకుండా మీరే వారిని భద్రపరచండి దేవా. వాటి ప్రభావం బిడ్డల మీద పడకుండా తోడుగా ఉండండి దేవా. అయ్యా, మా బిడ్డలు మీ యందు భయం భక్తి కలిగి జీవిస్తూ దీర్ఘాయుష్ను పొందుకుని బ్రతుకుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. తల్లిగా, తండ్రిగా ఉంటూ మీరే వారి అక్కరలు, కొరతలు తీర్చమని మీరెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగజేయువాడు ఆయనే అన్న మాటల ప్రకారం దేవా, బిడ్డలకు మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. ఏ పని చేసినా అందులో శక్తి లోపం లేకుండా చేయుటకు, కష్టపడే హృదయాన్ని కలిగి ఉండుటకు బిడ్డలకు మీరు కృప చూపించండి. ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాసంలో నూరంతలుగా మీ ద్వారా మేలులను, ఫలములను పొందుకోగలిగే కృపను దయచేయండి ప్రభా. ఈనాడు దేవా, బిడ్డలను పైకి ఎదగనీయకుండా ఆపే దుష్ట శక్తులన్నిటినీ వారి యుద్ధ నుండి వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కలిమియు సంపదయు వాని ఇంట ఉండునన్న మాట ప్రకారం బిడ్డల గృహాలలో ధననిధులుంచండి దేవా. వారిని సంపన్నవంతులుగా ఆశీర్వదించండి, ఆస్తికర్తలుగా చెయ్యండి. అనేకులకు అప్పిచ్చే వారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా ఆశీర్వాదాలు లేక, ఫలములు లేక, అభివృద్ధి లేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డల గృహాలలో, వారి కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలు, ప్రతి అవసరతలన్నింటినీ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు చాలని జీతాలతోటి కుటుంబాన్ని నెట్టుకు రాలేక, కుటుంబ సభ్యుల బాగోగులు తీర్చలేక
బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుంచి కూడా నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అప్పు బాధల నుంచి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా గృహాలలో మీరుండండి దేవా. అయ్యా మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. మా గృహంలో మా కుటుంబంలో ఉండే అసంతృప్తిని, అసమాధానాన్ని, బాధలను తొలగించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి మమ్ములందరినీ కాపాడండి దేవా. మా గృహంలో చీకటి శక్తులు, అపవాది అంధకార క్రియలను మీరు బంధించండి దేవా. దురాత్మలనన్నిటినీ అణచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా కుటుంబ సభ్యులనందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. మా మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగాలను అనుగ్రహించండి దేవా. ఒకరినొకరు క్షమించుకొని, కఠిన హృదయాలను తొలగించుకొని, జాలి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మాలో పగ, కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషం తొలగించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నాదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య పగ, ప్రతీకారాలు ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. అలాగే దేవా, భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా ఈనాడు దేవా, అనేక ఆటంకాలను, అపాయాలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. శత్రువుల భయాల నుండి కాపాడండి, పగవారి నుంచి రక్షించండి. అనారోగ్యం నుండి, ఇబ్బందికర పరిస్థితులన్నిటి నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా గృహంలో సంతోషం, సమాధానం, ఆనందం, ప్రేమను అనుగ్రహించండి దేవా. దైవ కార్యాలను మా కుటుంబంలో జరిగించండి దేవా. ఈనాడు మా గృహాలలో, మా కుటుంబాలలో మంచివి కానివి ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ తొలగించుకునే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీ దయ పొందిన కుటుంబంగా మా కుటుంబం ఉండుటకు సహాయం చెయ్యండి. అయ్యా ఆత్మానుసారంగా జీవించే కుటుంబంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మ కార్యాలు యందు ఆసక్తి కలిగే హృదయాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మనోవేదనతో, దుఃఖంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. వారి కష్టాన్ని చూడండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. వారు అనుభవించే ప్రతి శ్రమ నుండి విడుదలను దయచేయండి ప్రవ్వా. బలహీనతలన్నింటినీ దూరపరచండి అయ్యా. బిడ్డలందరినీ మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉంటున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. అయ్యా ఈ దినమున బిడ్డలందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు జరిగించారని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే అపజయాల పాలవుతూ వచ్చారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎదుర్కొన్న అపజయాలను గొప్ప విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకేది అవసరమో, మా అక్కరలు, కొరతలు ఏమిటో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి మీరే మాకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప ధైర్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, ప్రతి శత్రువును, శ్రమను మీరే దూరపరచండి దేవా. వారి కుటుంబాలలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ మీరు దూరపరచండి. గొప్ప ఆశీర్వాదముల చేత మీరే వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా కష్టాలు, శ్రమలు, బాధల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా వారిని మీరు ఆదరించండి. వారి పట్ల కనికరం చూపించమని వేడుకుంటున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగం కోల్పోయినామని, కుటుంబం గడవడం కష్టమవుతుందని బాధపడుతున్నారు. వ్యాపారంలో ఫలానా వ్యక్తుల ద్వారా మోసం ఎదుర్కొన్నామని, నష్టాల పాలైనామని, వ్యాపారం అంతా పడిపోయిన స్థితిలో ఉంటుందని బాధపడుతున్నారు. కుటుంబంలో భర్తను బట్టి బాధ, భార్యను బట్టి నెమ్మది లేకుండా ఉన్నామని, కుమారుడు, కుమార్తె మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఎంతో మంది బిడ్డలు ఈ సమయాన కన్నీరు కారుస్తూ మీకు మొరపెడుతుండగా అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా ఈనాడు ఈ కష్టాలను, సమస్యలను మాకు అపవాది అనుమతిస్తున్నాడా, లేక దేవుడే అనుమతిస్తున్నాడా, ఆయనే మమ్మను కష్టాల పాలు చేస్తున్నాడా అని ఆలోచనలతో సతమతమవుతున్న వారందరితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డల్ని మీరు సరిచెయ్యండి తండ్రి. అయ్యా మీరు హృదయపూర్వకంగా నరులకు విచారములను, బాధలను, కష్టాలను కలుగజేసే దేవుడో కాదు ప్రవ్వా. ఒకవేళ మీరు వారిని బాధ పెట్టినను మీ కృపా సమృద్ధిని బట్టి మరలా జాలిపడే
మీరే దేవుడవు తండ్రి, క్షమించే మనసు కలిగిన దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంకా ఈ సమయాన ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అట్టి వారందరినీ కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి శోధనను జయించే కృపనివ్వండి దేవా. ప్రతి కష్టాన్ని బాధలను ఎలా జయించాలో, ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో, వాటన్నిటిని తట్టుకుని ధైర్యంగా ఎలా నిలబడాలో నీ బిడ్డలకు మీరే నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నారు దేవా. ఈ సమయాన దేవా, ఎందరైతే సహోదరి సహోదరులు మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారో అట్టి వారందరికీ మీరు దాచి ఉంచిన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేలుల చేత వారి హృదయాలను తృప్తిపరచండి దేవా. బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్తుండగా ప్రతి ఒక్కరిని మీరు చూడండి దేవా. బంధువులను బట్టి బాధపడేవారుంటున్నారు, ఇరుగు పొరుగు వారిని బట్టి బాధపడేవారుంటున్నారు. అయ్యా, ఇలా బిడ్డలు ఏ మనిషిని బట్టి బాధలను, భయాలను ఎదుర్కొంటున్నారో అట్టి బిడ్డలను మీ సన్నిధి చాటును దాచండి దేవా. ప్రతి కలహాల నుండి, బాధల నుండి, భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి. విరోధుల చేతిలో నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, నశించిపోతున్న ఆత్మలను ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో రక్షణ లేని వారు, పాపంలో జీవించేవారు, దేవుడంటే భయం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు. భర్తకు రక్షణ లేక, భార్యకు రక్షణ లేక, పిల్లలు చెప్పిన మాట వినక, తల్లిదండ్రులకు మారు మనసు లేక వారి ఇష్టానుసారంగా జీవించేవారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు కనికరించండి. వారి పట్ల మీ కృప చూపించండి దేవా. బిడ్డలందరినీ రక్షించండి. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగుదునా, ఎవరిని పడద్రోయాలా, ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుచుండగా దయచేసి అపవాది వేసే ఉరి నుండి నీ బిడ్డల్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించే వారిగా, మీ సేవలో వర్ధిల్లునట్లుగా, మీ కృపలో భద్రపరచబడినట్లుగా, దినదినము ఆత్మీయ జీవితంలో బలముందున్నట్లుగా మీరే బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈ సమయాన ఎవరెవరు ఎక్కడెక్కడ సాతాను చేతిలో బందీలుగా ఉంటున్నారో, దాసత్వంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మనుషులందరూ భయాన్ని విడిచిపెడుతున్నారు, ఇష్టమైన మార్గాలకు వెళ్తున్నారు, వారికి నచ్చిన కార్యాలు చేస్తున్నారు, చూడకూడనివి చూస్తున్నారు, వినకూడనివి వింటున్నారు. దేవుడు సమస్తము చూస్తున్నాడని తెలిసి కూడా పాపం చెయ్యడానికి వేగిరపడుతున్నారు. భయం భక్తి లేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు గద్దించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి తండ్రి. వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వారి మనసులను మార్చండి. వాక్యం పట్ల ఆసక్తి లేక జీవించే వారితో మీరు మాట్లాడండి. సన్నిధికి రాకుండా జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇలా వారి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించి సరిచేసి మీ బిడ్డలుగా చేసుకోమని, మీ భయాన్ని వారిలో పుట్టించమని, నీతిమంతుల గుంపులో వారిని కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విరిగి నలిగిన హృదయం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు మేమంతా తగ్గింపు హృదయంతో ఎల్లప్పుడూ మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కాలము సమీపంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చెయ్యక వచ్చునన్నారు, దొంగ వలె వస్తానన్నారు దేవా. మేము సిద్ధపడి ఉండుటకు సహాయం చెయ్యండి. మెలకువ కలిగిన
కలిగిన ప్రార్థనా హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఎడతెగక నిత్యము విసుగక ప్రార్థిస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడే భార్యాభర్తలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు చక్కటి సంతానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మూయబడిన గర్భాలను తెరవండి దేవా. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. గర్భసంచి సంబంధిత వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలింత తల్లులందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి బాలింత రోగాల నుండి నీ బిడ్డని రక్షించండి. గొప్ప స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, శత్రు భయాల నుండి మమ్మను కాపాడండి. దుష్టు నుంచి విడిపించండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరే వారిని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవ్వనస్తులు ప్రార్థిస్తుండగా, సహోదరి సహోదరులందరూ మరి ఏక హృదయంతో కలిసి ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, వారు ప్రార్థించిన ప్రతి రిక్వెస్ట్కు మీ ద్వారా జవాబు పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రాత్రి అవుతుందంటేనే భయపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ప్రతి భయం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. శత్రువుల నుంచి రక్షించండి. పగవారి నుండి దూరపరచండి. నీ బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి. అయ్యా, ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో తిరిగి వారి గృహాలు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవా, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించండి తండ్రి. రేపు దేమే లేచి మీ పాదవుల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.